ఎడిక్షన్ సెంటర్స్కి వెళ్ళాను. అక్కడున్న యంగ్స్టర్స్ బ్రతుకులని చూసినప్పుడు ఒక ఎడిక్షన్ సెంటర్లో పాపం వెళ్ళాను. ఒక అబ్బాయి ఆ ఎడిక్షన్ నుండి బయటికి రావడానికి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. కొంతకాలము తర్వాత బయటకు వచ్చాడు, సూసైడ్ చేసుకొని చచ్చి బయటకు వచ్చాడు. కానీ ఏం చేయాలో చిన్న వయసులోనే ఎక్స్పోజ్ అయ్యాడు ఎడిక్షన్. ఏది సుఖము అని మొదలవుతుందో ఆ సుఖమే మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఈరోజు మీరు ఏ సుఖాలని అలవాటుగా మార్చుకున్నారో తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. నూతన సృష్టిగా నేను చేస్తాను. నువ్వు విడిచిపెట్టాలనుకుంటే ఒక యుక్తమైన పాత్రగా నేను మార్చాలని ఆశ కలిగి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. జస్ట్ బికాస్ సంథింగ్ ఎంటర్డ్ ఎర్లీ, మీ జీవితంలో, నా జీవితంలో బహుశా చిన్న వయసులోనే ఏదో పాపము తొందరగా మన జీవితంలోకి వచ్చినంత మాత్రమున దానిని ఏలనివ్వకండి ఇప్పుడు దయచేసి.